అండి ఈరోజు వచ్చేసి మార్చి 25వ తారీఖు 2026 మనం చింతపల్లి గ్రామం కొరివి మండలం సీరోలు మండలం చింతపల్లి గ్రామం సీరోలు మండలం మహబాద్ జిల్లాలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసి అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాజన్. ఇంటి పేరు బానోత్ రాజను. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు పెట్టుకున్న ఇత్తనం ఏంటి? మై అన్న. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇత్తనం చూస్తే? కాయ కలర్ కానీ సైజు కానీ? సైజు మంచి తేజ రకాల తేజాలో పోతుంది. కలర్ ఏమన్నా తాళ్ళు అనిపిస్తుందా? తాళ్ళు ఏం లేదండి. అంటే ఈ రోజు మార్చి 25, 2026 కూడా ఇంకా కటింగ్ జరుగుతుందండి. రైతులు ఆల్రెడీ ఇక్కడ ఏరుతున్నారు కూలోళ్ళు. సార్ చూడండి కాయ సైజు కలరు ముదురు రంగు కలర్లో ఉన్నది. రైతు వచ్చేసి ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ అందులో చెప్పండి, ఏదైనా డౌట్ ఉంటే రైతులు అడుగుతారు. సార్ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 9182 ఓకే 36 ఓకే 77 ఓకే 36 ఓకే 36. రైతు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము. ఈ రోజు డేట్ ప్రకారంగా రైతులందరూ గమనించండి. ఒక్క చెట్టు కాదు, ప్రతి చెట్టు నా హైట్ ఉందండి. దగ్గర మొత్తం కుంగిపోయింది. నా హైట్ ఉంది. ఒక చెట్టు కాదు, ప్రతి చెట్టు అలానే ఉన్నది. చూడండి, ప్రతి చెట్టు అలానే ఉన్నది. నాంగు సీడ్స్ వారి మహి అండి 7422 రకము. ఒక్కసారి చూడండి, ప్రతి కొమ్మ ఏ కొమ్మ చూసినా అంటే కాసి ఒరిగిపోయింది బరువుకి. ఇక్కడ తల్లి కూడా చూడండి, ఇక్కడ ఏరుతుంది. ఒకసారి చెట్టు చూడండి, కాసి ఒరిగిపోయింది. ప్రతి చెట్టు అలా ఉంది. ఇంకోటి ఇక్కడ రైతులు ఇక్కడ ఏరుదానికి వచ్చింది కూడా రైతులే. అన్న మీరు ఒకసారి ఈ తోట ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అంటే ఇత్తనం పెట్టుకోవచ్చు అంటారా? ఒక్కసారి ఇటు చూడండి, మంచి ఇత్తనమే పెట్టుకోవచ్చా? అంటే ఇక్కడ చాలా మంది రైతులు తోట ఏరడానికి వస్తారు, ఏమనుకుంటారు? డోకే లేదు ఈ ఇత్తనానికి. ఇత్తనం ఎవరికైనా చెప్తారు కదా పక్క రైతుకి. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ నెంబర్ ఇచ్చాము మాది. మీకు సీడ్ కావాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు నెంబర్ ఇచ్చాము. రైతు నెంబర్ కూడా చెప్పాము. ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇంత బాగుంది, ఇంత విపరీతంగా ఉందో ఒకసారి చూడండి. ఇంత ఎండలో కూడా ఈ కాపు ఈ కలరు ముదురు కలర్లో ఉన్నది. చూడండి, ఒక్క కొమ్మకి మన గుత్తులుగా ఒక్కటే కొమ్మకి చూడండి కాయ కలరే. పచ్చికాయ ఉందండి, ఇంకా పచ్చికాయ కూడా ఉంది. చెట్టు లేపి చేతులు అన్నీ వస్తున్నాయి, అంత బరువు ఉంది కాయ. ఓకే అండి, తూకంలో కూడా బాగుంది అంటున్నాడు రైతు మాటలు. ఒకసారి పక్క రైతుల మాటలు, తోట ఏరడానికి వచ్చిన వాళ్ళ మాటలు కూడా ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ అండి.